హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ మధు. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆనలుగురు 4. నేను ఈ ఛానల్లో ఆర్ఆర్బి ఎన్టీపీసీ గ్రూప్ డికి సంబంధించిన మ్యాథ్స్ డిస్కస్ చేస్తాను. సో టుడేస్ టాపిక్ ఇస్ పార్ట్నర్షిప్ పార్ట్ 3. ఎవరైనా పార్ట్ 1 పార్ట్ 2 చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను. డెఫినెట్గా పార్ట్స్ చూసిన తర్వాతే థర్డ్ పార్ట్ చూడండి. సో లాస్ట్ వీడియోలో 9th క్వశ్చన్ చేయలేదు. సో ఆన్సర్ రాకపోతే ఒకసారి చూడండి. ఏ స్టార్టెడ్ బిజినెస్ విత్ 8,000 అండ్ బి జాయిన్ హిమ్ ఆఫ్టర్ ఫ్యూ మంత్స్ with 12,000. At the end of the year, their profit ratio is 2:1. After how many years? After how many months did B join him? సో ఏ అనే అతను 8,000 రూపీస్తో ఒక బిజినెస్ స్టార్ట్ చేశాడు. అయితే కొన్ని నెలల తర్వాత, అంటే ఆఫ్టర్ ఫ్యూ మంత్స్, కొన్ని నెలల తర్వాత బి కూడా 12,000 ఇన్వెస్ట్మెంట్తో ఏతో పార్ట్నర్షిప్లో జాయిన్ అయ్యాడు. అయితే క్వశ్చన్ ఏమి, బి ఎన్ని మంత్స్ తర్వాత పార్ట్నర్షిప్లోకి ఎంటర్ అయినాడు అనేది మనం కనుక్కోవాలి. ప్రాఫిట్ రేషియో ఎంత ఇచ్చాడు? 2:1 ఇచ్చాడు. సో మనకేం తెలుసు, ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఇంటూ టైం. సో ఏ ప్రాఫిట్, ఏకి బికి ప్రాఫిట్ రేషియో కనుక్కుందాం. సో క్యాపిటల్ ఎంత? 8,000. టైం ఎంత? 12 మంత్స్. అంటే 1 ఇయర్ అంటే 12 మంత్సే కదా. సో బి క్యాపిటల్ ఎంత? 12,000. టైం పీరియడ్ ఎంత? ఇది ఇంటూ అండి. టైం పీరియడ్ ఎంత? 12 మైనస్ ఎక్స్. 12 మైనస్ ఎక్స్ చేస్తే ఏమొస్తుంది మనకి? అతను ఎన్ని నెలల తర్వాత, అతని టైం పీరియడ్ వస్తుంది అనమాట. అతని ఇన్వెస్ట్మెంట్ ఎన్ని మంత్స్ పెట్టాడు బిజినెస్లో అనేది వస్తుంది 12 మైనస్ ఎక్స్ చేస్తే. అంటే ఎక్స్ మంత్స్ తర్వాత వచ్చాడు అనుకుంటే. ఓకే, ప్రాఫిట్ రేషియో ఏమొస్తుంది? 0, 3 zeros, 3 zeros క్యాన్సిల్, 8:12 మైనస్ ఎక్స్ వస్తుంది. ఎందుకంటే ఈ 12 క్యాన్సిల్ అయిపోతాయి. ఓకే, 12 క్యాన్సిల్ అయితే ఏమొస్తుంది? ఈ జీరోస్ క్యాన్సిల్ అవుతాయి, 12 క్యాన్సిల్ అవుతుంది, 8:12 మైనస్ ఎక్స్ వస్తుంది. సో చూడండి, మనకి ఇవి మనం కనుక్కున్న ప్రాఫిట్ రేషియోస్. కానీ క్వశ్చన్లో ప్రాఫిట్ రేషియోస్ ఏమి ఇచ్చాడు? 2:1 ఇచ్చాడు. సో 2:1. సో ఈ 2కి ఎంత మల్టిప్లై చేస్తే మనం కనుక్కున్న ప్రాఫిట్ రేషియో వస్తుంది? 2కి ఇంటూ 4 చేస్తే 8 వస్తుంది. ఓకే, ఇంటూ 4 చేస్తే మాత్రం 8 వస్తుంది. అప్పుడు 1కి ఇంటూ ఎంత చేయాలా? ఇంటూ 4 చేస్తే ఇక్కడ ఏమొస్తుంది? 4 అనే వాల్యూ వస్తుంది. సో ఈ 12 మైనస్ ఎక్స్ వాల్యూ ఏం మనకి? 4 అని అర్థం అండి. ఓకే, ఇది ఉంచండి. 12 మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 4 అయితే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? 8 మంత్స్. అతను 8 మంత్స్ తర్వాత బిజినెస్లోకి వచ్చాడు. అంటే అతని ఇన్వెస్ట్మెంట్ ఎంత టైం పీరియడ్ పెట్టాడంటే 4 మంత్స్ ఇన్వెస్ట్ చేశాడు. అలా కాకుండా ఇలా చూడండి, ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఇంటూ టైం కదా. సో సేమ్ అలాగే అదే క్వశ్చన్ ఇలా కూడా చేయొచ్చు. చూడండి, ప్రాఫిట్ ఆఫ్ ఏ బై ప్రాఫిట్ ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఆఫ్ ఏ ఇంటూ టైమ్ ఆఫ్ ఏ బై క్యాపిటల్ ఆఫ్ బి ఇంటూ టైమ్ ఆఫ్ బి చేస్తే మనకి ప్రాఫిట్ రేషియో క్వశ్చన్లో ఇచ్చేసాడు 2:1 అని. ఓకే, ఇది క్యాపిటల్ ఆఫ్ ఏ, ఇది క్యాపిటల్ ఆఫ్ బి, ఇది టైం పీరియడ్ ఆఫ్ ఏ, ఇది టైం పీరియడ్ ఆఫ్ బి. సాల్వ్ చేస్తే ఏమొస్తుంది? జీరోస్ క్యాన్సిల్, 2 4 టైమ్స్ పోతుంది. సో మళ్ళీ అగైన్ 12 క్యాన్సిల్ చేస్తే ఏమొస్తుంది? 12 మైనస్ 6 ఈజ్ ఈక్వల్ టు 4 వస్తుంది క్రాస్ మల్టిప్లై చేసి. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 8 ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఏ అండ్ బి ఆర్ పార్ట్నర్స్ ఇన్ ఏ బిజినెస్. A contributes 2/3 of the total capital for 10 months and B receives 1/5 of the profit. Then find the how long B's money used in the business. Okay, A and B ఉన్నారు ఇద్దరు. అందులో ఏ ఇన్వెస్ట్మెంట్ ఎంత? 2/3 ఆఫ్ టోటల్ క్యాపిటల్. సో ఆ బిజినెస్లో ఎంత డబ్బులు అయితే ఇన్వెస్ట్ చేశారో అందులో 2/3 ఏ ఇన్వెస్ట్ చేశాడు అనమాట. సో ఎన్ని టైం పీరియడ్ ఎంత? 10 మంత్స్కి ఇన్వెస్ట్ చేశాడు. మళ్ళీ ఇంకో కండిషన్ ఏమి ఇచ్చాడు? బి అనేవాడు ఆ ప్రాఫిట్ ఎంతైతే వచ్చిందో అందులో నుంచి 1/5 తీసుకున్నాడు, అంటే షేర్ ఇచ్చేసాడు. 1/5 ప్రాఫిట్ బికి వచ్చింది. అయితే ఏమి, బి మనీ ఆ బిజినెస్లో ఎంత టైం పీరియడ్ ఇన్వెస్ట్ చేశాడు అనేది మనం కనుక్కోవాలి. ఇక్కడ చూడండి, ఎప్పుడైనా డినామినేటర్లో ఉండేది టోటల్ అండి. మన మార్క్స్ కూడా అంతే కదండి. 10th మార్క్స్ అంటే ఏం చెప్తాం? అవుట్ ఆఫ్ 600 సంథింగ్ నీకు ఎన్ని వచ్చింటే అన్ని.
అంటే దాని అర్థం ఏమి, డినామినేటర్లో ఉండేది టోటల్, పైన వచ్చిందేమో మనకు ఒప్టైన్ మార్క్స్. సేమ్ అలాగే ఇక్కడ కూర్చోండి, ఏ ఈజ్ ఈక్వల్ టు 2/3 ఆఫ్ ద టోటల్ క్యాపిటల్. దాని అర్థం ఏమి, 3 అనేది టోటల్ క్యాపిటల్, అంటే ఏ ప్లస్ బి ఇద్దరు కలిసి ఇన్వెస్ట్ చేసిండేది. అందులో ఏ ఇంత ఇన్వెస్ట్ చేశాడు, ఏస్ క్యాపిటల్ 2, టోటల్ 3 రూపీస్ ఇన్వెస్ట్ చేస్తే అందులో 2 రూపీస్ ఏ ఇన్వెస్ట్ చేశాడండి. సో దీన్ని కన్వర్ట్ చేస్తే బి ఎంత ఇన్వెస్ట్ చేసినట్టు అప్పుడు 1 రూపీ. సో టోటల్ 3 రూపీస్ అయితే 3లో 2 రూపీస్ పోతే 1 రూపీ, ఏ ఏమో 2 రూపీస్, బి ఏమో 1 రూపీ. సో ఇప్పుడు ప్రాఫిట్ రేషియోస్ కనుక్కుందాము. ప్రాఫిట్ అంటే ఏమి, క్యాపిటల్ ఇంటూ టైం. సో ఏ క్యాపిటల్ ఎంత ఇందాక కనుక్కున్నాం 2 రూపీస్, టైం పీరియడ్ ఎంత ఉంచాడు 10 months, బి క్యాపిటల్ ఎంత 1 రూపీ, ఇందాక అది కూడా కనుక్కున్నామండి. మనం కనుక్కోవాల్సింది బి టైం పీరియడ్. ఓకే, మనకి ఇంకొక కండిషన్ ఇచ్చాడు, బి ఈజ్ ఈక్వల్ టు 1/5 ఆఫ్ ద టోటల్ ప్రాఫిట్. బి అనేవాడు టోటల్ ప్రాఫిట్ లో 1/5 తీసుకుంటాడు. అంటే ఇక్కడ కూడా సేమ్, డినామినేటర్ లో ఉండేది టోటల్ ప్రాఫిట్ 5 రూపీస్ అయితే బి ఎంత తీసుకున్నాడు 1 రూపీ తీసుకున్నాడు అనుకోండి. ఓకే, అప్పుడు ఏ ప్లస్ బి 5 అయితే బి ఎంత 1 రూపీ తీసుకున్నాడు. ఓకే, అప్పుడు ఏ ఏమవుతుంది 4 రూపీస్ వస్తుంది. సో ప్రాఫిట్ రేషియోస్ ఏ ఇస్ టు బి ఏమొస్తుంది 4:1. సో అదే ఇక్కడ వేసుకున్నాం. ఓకే, ఇక్కడ వేసుకున్నాం చూడండి 4:1 అయితే ఇప్పుడు చూడండి ఇది ఎంత అవుతుంది, 2 × 10 20. సో 4కి ఎంత మల్టిప్లై చేస్తే 20 వస్తుంది, 5తో మల్టిప్లై చేస్తే 20 వస్తుంది. సో 1కి ఎంత మల్టిప్లై చేయాలా 5. సో దీని అర్థం ఏమి, x ఈజ్ ఈక్వల్ టు 5 అని ఆన్సర్. ఓకే, 4 పార్ట్స్కి 20 రూపీస్ అయితే 1 పార్ట్కి ఎంత. సో బి అమౌంట్ 5 months ఇన్వెస్ట్ చేశాడని అర్థం. నెక్స్ట్ 11th క్వశ్చన్ చూడండి, ఏబిసి ఇన్వెస్టెడ్ capitals in the ratio of 1:3:5. At the end of the year, they received the profits in the ratio 2:3:4. Find the ratio of their times for which they invested their capitals. సో ఏబిసి ఇన్వెస్ట్మెంట్ రేషియో ఇచ్చాడు, అలాగే ప్రాఫిట్ రేషియో కూడా ఇచ్చాడు. మనకి ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు అంటే వాళ్ళ టైం పీరియడ్ రేషియోస్, వాళ్ళు ఎన్ని మంత్స్ ఎంత టైం పీరియడ్ ఇన్వెస్ట్ చేశారో ఆ రేషియో కనుక్కోవాలి. సో మనకు తెలుసు కదా ప్రాఫిట్ ఎలా క్యాలిక్యులేషన్ చేస్తాము, క్యాపిటల్ ఇంటూ టైం. సో మనకు టైం కావాలంటే ఏం చేస్తాము, ఈ క్యాపిటల్ని ఈ విధంగా పంపిస్తాం. అయితే ఏమవుతుంది, టైం పీరియడ్ ఈజ్ ఈక్వల్ టు ప్రాఫిట్ బై క్యాపిటల్. సో ఈ ఫార్ములా బేస్ చేసుకుని ఈ క్వశ్చన్ చేస్తాం, ఆన్సర్ వస్తుంది. సో మనకి ఏమి ఇచ్చాడు, ప్రాఫిట్ రేషియో ఇచ్చాడు, సారీ క్యాపిటల్ రేషియో ఇచ్చాడు, ప్రాఫిట్ రేషియో ఇచ్చాడు. టైం అంటే ఏమి, ప్రాఫిట్ బై క్యాపిటల్. సో 2/1, నెక్స్ట్ 3/3, 4/5. సో ఎల్సిఎం తీస్తే 15 వస్తుంది. 15 వస్తే ఏమొస్తుంది ఇక్కడ 1 × 15 15, సారీ 15/1 15, 15/3 మళ్ళీ 5 టైమ్స్ పోతుంది, మళ్ళీ 15/5 3 టైమ్స్ వస్తుంది. సో అది నేను డైరెక్ట్గా ఇంటూ 15 అన్నిటికి వేసేసాను. సో సాల్వ్ చేస్తే ఏమొస్తుంది 30:15:12, మళ్ళీ 3తో క్యాన్సిల్ చేస్తే 10:5:4. దిస్ ఈస్ ద టైమ్ రేషియో. ఓకే, నెక్స్ట్ 12th ప్రాబ్లం. ABC purchase a firm for 10,000, of which A pays 4,000 and they sell it as to gain a certain sum, full stop, of which B gets 275 rupees and C gets 175 rupees. Find the share of A. సో ఏబిసి ముగ్గురు కలిసి ఒక కంపెనీ కొనుక్కున్నారండి, అంటే ఫర్మ్ ఒక కంపెనీ కొనుక్కున్నారు. ఎంతకి 10,000 రూపీస్కి. అందులో ఏ ఇన్వెస్ట్మెంట్ ఎంత 4,000 ఉంది. అంటే రిమైనింగ్ 6,000, అంటే 10,000లో 4,000 పోతే ఇంకా 6,000 ఉంటుంది కదా. ఆ 6,000 ఎవరు ఇన్వెస్ట్ చేసింటారు, బి అండ్ సి కలిసి 6,000 ఇన్వెస్ట్ చేసింటారు. చూడండి, ఏ వచ్చేసి 4,000 ఇన్వెస్ట్ చేసినాడు, బి ప్లస్ సి వచ్చేసి 6,000 ఇన్వెస్ట్ చేసినాడు. అయితే మనకు క్వశ్చన్ ఏమి, వాళ్ళకి ఒక ప్రాఫిట్ వచ్చింది ఒక సర్టెన్ టైం పీరియడ్ తర్వాత. ఆ ప్రాఫిట్ ఎలా ఉంది, బి అనే అతనికి 275 రూపీస్ వచ్చింది, సి అనే అతనికి 175 రూపీస్ వచ్చింది. అయితే మనం షేర్ ఆఫ్ ఏకి
ఎంత ప్రాఫిట్ వస్తుందో మనం కనుక్కోవాలి. సో ఇక్కడ చూడండి, ఏకేమో 4000 పే చేశాడు, బి ప్లస్ ఏమో 6000 పే చేశారు. వీళ్ళిద్దరికి ప్రాఫిట్ రేషియో కనుక్కుందామా, క్యాపిటల్ ఇంటూ టైం. సో ఇక్కడ టైం పీరియడ్ గురించి క్వశ్చన్లో మాట్లాడలేదు కాబట్టి టైం పీరియడ్స్ ఈక్వల్ అండి. సో 4000 ఇంటూ టైం పీరియడ్, 6000 ఇంటూ టైం పీరియడ్. ఓకే, ఏమొస్తుంది, 0 0 క్యాన్సిల్ అయ్యి 4:6, మళ్ళీ 2తో క్యాన్సిల్ చేస్తే 2:3. సో ఈ 3 పార్ట్స్ వాల్యూ ఎవరెవరిదండి, ఇందులో బి ప్లస్ సి ఉన్నారు. ఓకే, బి ప్లస్ సి ఇద్దరు ప్రాఫిట్ కలిసి 3 పార్ట్స్. ఓకే, అది ఎంత ఇచ్చారు, 275 ప్లస్ 175, సో 450 ఇచ్చారండి. సో ఈ 3 పార్ట్స్ వాల్యూ 450 అయితే 2 పార్ట్స్ వాల్యూ ఎంత? సో ఇక్కడ ఉంచండి, 3 పార్ట్స్ వాల్యూ 450 అంటే ఎంత మల్టిప్లై చేయాలి, 150 మల్టిప్లై చేస్తే 3కి 450 వస్తుంది. సో అలాగే 2 పార్ట్స్కి 150 మల్టిప్లై చేస్తే 300 వస్తుంది. సో షేర్ ఆఫ్ ఏ ఈజ్ 300. ఇక్కడ ఉంచండి, 3 పార్ట్స్ వాల్యూ 450 అయితే 2 పార్ట్స్ వాల్యూ ఎంత, 300 రూపీస్. సో ఇదే ఆన్సర్, షేర్ ఆఫ్ ఏ ఈజ్ 300. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, A invested 4,500 for 1 year in a business. How much B should be invest? How much B should be invest so that the profits after 1 year may be 3:4? ఓకే, ఏబిలో ఒక బిజినెస్ స్టార్ట్ చేశారు. అందులో ఏ ఏమో 4,500 ఇన్వెస్ట్ చేశాడు. బి ఎంత ఇన్వెస్ట్ చేశాడో తెలియదు, కానీ ఆఫ్టర్ 1 ఇయర్ వాళ్ళిద్దరి మధ్య ప్రాఫిట్ రేషియో ఎంత ఉండాలి, 3:4 ఉండాలి. అయితే బి ఎంత అమౌంట్ ఇన్వెస్ట్ చేయాలని క్వశ్చన్. సో మనకి ఏం తెలుసు, ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఇంటూ టైం. మనకి ప్రాఫిట్ రేషియో ఇచ్చాడు, ఏ షేర్ ఇచ్చాడు, మళ్ళీ సేమ్ ఫార్ములా, ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఇంటూ టైంనే మనం ఫ్రాక్షన్ ఫామ్లో రాస్తాం. ఎందుకంటే 2 వేరియబుల్, ఇద్దరిని అడిగి 2 పర్సన్స్ని కంపేర్ చేశాడు కాబట్టి. ఇదేమో ప్రాఫిట్ ఆఫ్ ఏ, ఇది ప్రాఫిట్ ఆఫ్ బి, ఇది క్యాపిటల్ ఆఫ్ ఏ, టైమ్ ఆఫ్ ఏ, క్యాపిటల్ ఆఫ్ బి, టైమ్ ఆఫ్ బి. సో మనకి ప్రాఫిట్ రేట్ ఏమి ఇచ్చాడు, క్యాపిటల్ ప్రాఫిట్ ఆఫ్ ఏ ఇస్ 3 అండ్ బి ఇస్ 4. సో అదే ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాం, 3/4 ఈజ్ ఈక్వల్ టు, ఇది క్యాపిటల్ ఆఫ్ ఏ 4,500 ఇంటూ 1 ఇయర్ కదా, 12 months వేస్తాం, 1 ఇయర్ వేసిన క్యాన్సిల్ అవుతుంది కాబట్టి 1 వేసుకోవచ్చు. 4,500 ఇంటూ 1 డివైడెడ్ బై, ఇది ఎక్స్ ఏమవుతుంది, క్యాపిటల్ ఆఫ్ బి, ఇదే మనం కనుక్కోవాల్సింది కాబట్టి నేను ఎక్స్గా కన్సిడర్ చేసుకున్నా. సో క్రాస్ మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1500 ఇంటూ 4. సింప్లిఫికేషన్ ఖచ్చితంగా నేర్చుకోండి. 1500 ఇంటూ 4, సో ఆన్సర్ ఏమి 6000. బి అనే అతను 6000 ఇన్వెస్ట్ చేస్తే వాళ్ళ ప్రాఫిట్ రేషియోస్ 3:4లో ఉంటాయి. అది ఆన్సర్. ఓకే, నెక్స్ట్ చూడండి, 14th క్వశ్చన్. 2/5 of Anil's salary is equal to the bonus salary and 7/9 of the bonus salary is equal to the Chandra's salary. ఓకే, అయితే మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలా, 2 కండిషన్స్ ఇచ్చారు. ఇఫ్ ద సమ్ ఆఫ్ ది శాలరీ ఆఫ్ ఆల్ ఆఫ్ దెమ్ ఇస్ 1,54,000, దెన్ ఫైండ్ ద బోనస్ శాలరీ కనుక్కోవాలి మనం. ఓకే, వాడు క్వశ్చన్లో ఏమి ఇచ్చాడో అదే ఇక్కడ రాసుకున్నాను చూడండి. 2/5 ఆఫ్ అనిల్ శాలరీ, ఏ అంటే అనిల్, బి అంటే బోనా. 2/5 ఆఫ్ అనిల్ శాలరీ ఈజ్ ఈక్వల్ టు బోనస్ శాలరీ. సో క్రాస్ మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది, ఏ బై బి ఈజ్ ఈక్వల్ టు 5/2 వస్తుంది. దాన్ని రేషియో ఫామ్లో రాస్తే 5:2. సో అనిల్కి బోనాకి మధ్య రేషియో ఎంత ఉంది, 5:2 ఉంది. ఓకే, నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ కండిషన్, 7/9 ఆఫ్ ద బోనస్ శాలరీ ఈజ్ ఈక్వల్ టు ద చంద్ర శాలరీ. సో అదే ఇక్కడ రాశాను. వీళ్ళిద్దరి మధ్య 7/9 ఆఫ్ బోనస్ శాలరీ ఈజ్ ఈక్వల్ టు చంద్ర శాలరీ. మళ్ళీ వీళ్ళిద్దరి మధ్య రేషియో ఎంత వస్తుంది, 9:7 వస్తుంది. క్రాస్ మల్టిప్లై చేస్తే రేషియో ఫామ్లో రాసుకుంటే. సో ఇక్కడ ఇది కాన్సెప్ట్లో ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, 3 రేషియోలు ఇస్తే ఎలా ఫామ్ చేయాలో. సో అది ఇది ఫామ్ చేస్తే ఏమొస్తుంది, 45:18:14. ఫామ్లో ఇక్కడ చూడండి. సో రేషియో అండ్ ప్రపోర్షన్స్ పార్ట్ 1లో చెప్పాను కాన్సెప్ట్, చూడండి వాళ్ళు డెఫినెట్గా చూడండి, చాలా యూజ్ అవుతుంది. సో వాళ్ళ ముగ్గురు మధ్య రేషియో ఎంత వస్తుంది, 45:18:14 వస్తుంది. అది మొత్తం ఎంత, 77 పార్ట్స్. సో 77 పార్ట్స్ అంటే వాళ్ళది టోటల్ శాలరీ కదా ఈక్వల్, టోటల్ శాలరీ ఎంత, 1,54,000. 1,54,000కి 77 పార్ట్స్ అయితే 18 పార్ట్స్ అంటే మనం ఎవరు బోనస్ శాలరీ కదా కనుక్కోవాల్సింది. బోనస్ శాలరీ ఎంత ఉంది, 18 పార్ట్స్ ఎంత అవుతుంది, 36,000 అవుతుంది. అంటే 11 7 టైమ్స్ 11 14 టైమ్స్
సో 11 14 టైమ్స్. సో ఏమొస్తుంది 36,000 వస్తుంది. సో ఇది ఎవరి శాలరీ? భువన శాలరీ ఈజ్ ఈక్వల్ టు 36,000 వస్తుంది. సో రేషియో కనుక్కుంటే చూడండి, ఇంకో మెథడ్ కూడా ఉంది. ఇది ఆల్రెడీ కాన్సెప్ట్లో కూడా చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, గుర్తుంచుకోండి డెఫినెట్గా. A:B ఎంత ఇచ్చాడండి? B 5:2, B:C 9:7. సో మనం ఇలా చేయకుండా ఇలా చేసుకోవచ్చు. రేషియో కనుక్కుందా ఇక్కడ కనుక్కున్నాం కదా, ఇలా కాకుండా ఇలా కనుక్కోవచ్చు. సో చూడండి, ఇక్కడ బిని ఈక్వల్ చేసుకోవాలి. ఇక్కడ బి ఎంత ఉంది? 2 ఉంది, ఇక్కడేమో 9 ఉంది. సో ఇవి రెండు ఈక్వల్ చేసుకుంటే రేషియో వచ్చేస్తుందండి డైరెక్ట్. సో చూడండి, A:Bకి ఇంటూ 9 చేయాలి. ఎందుకు? A:B, బిలో 2 ఉంది, ఈ 2కి ఈ బికి ఈక్వల్ చేసుకోవాలంటే బి ఎంత ఉంది? ఇక్కడ 9 ఉంది. సో ఇంటూ 9 చేస్తాం. ఇక్కడేమో B:Cకి ఇంటూ 2 చేయాలి. ఎందుకు? ఫస్ట్ A:Bలో బి ఎంత ఉంది? 2 ఉంది. సో దీంతో ఒకసారి ఇంటూ చేయాలి. చేస్తే ఏమొస్తుంది? 5:2 ఇంటూ 9, 9:7 ఇంటూ 2. సేమ్ వస్తుంది. 9 5s 45, 9 2s 18, మళ్ళీ 9 2s 18, 7 2s 14. సో ఇక్కడ చూడండి 18 ఈక్వల్ అయిపోయింది. సో ఇప్పుడు ఆన్సర్ ఏమి? 45:18 ఇక్కడ చూడండి 18 ఈ రెండు ఈక్వల్ ఉంది కాబట్టి 18:14 ఆన్సర్. సో ఇవే ఈక్వేషన్ ఇవే ఇక్కడ వస్తాయి. ఎలా కనుక్కున్నా ఒకటే. ఇది చాలా సింపుల్గా ఉంటుంది, డెఫినెట్గా నేర్చుకోండి. సో వాళ్ళది 77 పార్ట్స్ సేమ్, ఇక్కడ 77 పార్ట్స్ 1,54,000 అయితే 18 పార్ట్స్ వాల్యూ ఎంత అంటే 36,000. ఇది ఎవరి శాలరీ? భువన శాలరీ. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 15th క్వశ్చన్. సో ద మార్క్స్, ఇది రఫ్ అండి. ద మార్క్స్ ఆఫ్ ది 3 స్టూడెంట్స్ ఈస్ 3 students ABC are in the ratio of 10:12:15 if the maximum marks of the paper are 100 marks, then marks of B cannot be in the range of. సో ఇది చాలా ఇంపార్టెంట్ చూడండి, చాలా ఇంపార్టెంట్ అండి. సో ఇక్కడ ముగ్గురు స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళ మార్క్స్కి రేషియో ఇచ్చారు. ఓకే, వీళ్ళు ముగ్గురు సేమ్ ఎగ్జామ్ ఒక్కొక్క పేపర్ రాశారు అనుకోండి. సో ఆ పేపర్ మ్యాక్సిమం మార్క్స్ ఎంత? 100 అండి. అవుట్ ఆఫ్ 100 వీళ్ళకి వచ్చిన మార్క్స్కి రేషియో ఇచ్చాడు. సో అయితే ఏమడిగినాడు అంటే, కింద ఇచ్చిన ఆప్షన్స్, ఈ 4 ఆప్షన్స్లో ఈ 4 ఆప్షన్స్ ఉన్నాయి కదా, 1 2 3 4, బి మార్క్స్ ఏ రేంజ్లో ఉండవు అని అడిగారండి ఆన్సర్. సో చూడండి, ఇలా క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు ఇలా చేయాలి. చూడండి, ఇది ఏ, ఇది బి, ఇది సి. సో ఇది 10:12:15 క్వశ్చన్లోనే ఇచ్చేసాడు. సో దీన్ని డబుల్ చేస్తూ పోండి. 10కి 10 కలిపితే 20, మళ్ళీ 20కి 10 కలిపితే 30, 30కి 10 కలిపితే 40, 40కి 10 కలిపితే 50, 50కి 10 కలిపితే 60, మళ్ళీ 60కి 10 కలిపితే 70. ఇలా పెట్టుకోండి. ఇక్కడ 80 కూడా 80, నెక్స్ట్ 90, 100 వరకు తీసుకోండి. ఎందుకంటే మ్యాక్సిమం మార్క్స్ 100 కదా, 100 వరకు తీసుకున్నాం. ఓకే, నెక్స్ట్ బి చూడండి. బికి 12 × 2 24, మళ్ళీ 12 × 3 అట్లా 12 12 12 యాడ్ చేస్తే పోతే ఏమొస్తుంది? 84. నెక్స్ట్ 84కి 12 యాడ్ చేస్తే 96 వస్తుంది. సో నెక్స్ట్ 12 యాడ్ చేస్తే 100కి మించిపోతుంది. సో అబోవ్ 100 అవుతుంది, కానీ మ్యాక్సిమం మార్క్స్ ఎంత మనకి? 100. సో ఇక్కడ వరకే తీసుకోండి. నెక్స్ట్ సి చూడండి, 15 2 టైమ్స్, మళ్ళీ 3 టైమ్స్, 4 టైమ్స్, 5 టైమ్స్, 6 టైమ్స్, 7 టైమ్స్. 7 టైమ్స్ చేసి ఏమైంది? 105 అయింది, కానీ మనకు మ్యాక్సిమం మార్క్స్ ఎన్ని? 100. సో ఇక్కడ ఇది అవసరం లేదు, వాళ్ళకి వచ్చిన మార్కులు ఇవే అని దాని కంక్లూజన్ అనమాట. సో అయితే ఇక్కడ చూడండి, ఏకి వచ్చిన మార్క్స్ 60, బికి 72, సికి 90 వచ్చాయి. అయితే క్వశ్చన్ ఏమి? బి మార్క్స్ ఏ రేంజెస్లో లేవు. సో 20 to 30 మార్క్స్, 40 to 50 మార్క్స్, 70 to 80 మార్క్స్, 80 to 90 మార్క్స్. సో బికి వచ్చిన మార్క్స్ ఎన్ని? 72. సో ఈ 72 అనేది దీంట్లో ఉంటుంది, దీంట్లో ఉంటుంది, దీంట్లో ఉంటుంది, కానీ 80 to 90 అతనికి వచ్చిందే 72 అయితే 80 to 90 రేంజ్లో అసలు బి అనేవాడు ఉన్నాడు. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4. ఇక్కడ చూడండి, నెక్స్ట్ 16th క్వశ్చన్ చూడండి. The investment ratio of A and B in a business is 5:3. Okay, and the ratio between the time periods is 9:10. Then find the profit ratio. ఇది డైరెక్ట్ క్వశ్చన్ అండి.
సో ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఏం తెలుసు, క్యాపిటల్ ఇంటూ టైం. సో అదొక్కటే ఆ ఫామ్. సో ఏకి బికి క్యాపిటల్ ప్రాఫిట్ రేషియో కనుక్కుంటాం. సో మనకి సి క్యాపిటల్ ఇచ్చేసాడు, సారీ ఏ అండ్ బి క్యాపిటల్ ఇచ్చేసాడు, ఏ అండ్ బి టైం పీరియడ్ ఇచ్చేసాడు. సో ఏ క్యాపిటల్ ఎంత 5, టైం పీరియడ్ ఎంత 9, 5 ఇంటూ 9 3 ఇంటూ 10. సో ఏబి ప్రాఫిట్ రేషియో ఎంత వచ్చింది 3:2. సో 3తో క్యాన్సిల్ 3 టైమ్స్, 5తో 5 2 టైమ్స్. సో ఆన్సర్ ఏమి 3:2 ఆన్సర్. ప్రాఫిట్ రేషియో ఇస్ 3:2. నెక్స్ట్ 17th క్వశ్చన్ చూడండి. A and B started a business with 10,000 and 15,000 respectively. After 6 months, A invested 5,000 more. Then find the share of A if the annual profit is 44,000. సో ఇక్కడ ఏమి ఏ అనేవాడు 10,000, బి అనేవాడు 15,000తో ఒక పార్ట్నర్షిప్లో ఇన్వెస్ట్ చేశారు. సో కానీ ఏమైంది, ఆఫ్టర్ 6 months ఏ అనే పర్సన్ అతని ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ కంటే 5,000 ఎక్కువ ఇన్వెస్ట్ చేశాడు. సో మనం ఏం కనుక్కోవాలా, షేర్ ఆఫ్ ఏ కనుక్కోవాలా. సో యాన్యువల్ ప్రాఫిట్ ఇచ్చాడు, ఎంత ఇచ్చాడు 44,000 ఇచ్చారు. అయితే ఏమన్నారు, షేర్ ఆఫ్ ఏ కనుక్కున్నారు. ఇక్కడ చూడండి ప్రాఫిట్ రేషియో తీద్దాం. ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఏం తెలుసు, క్యాపిటల్ ఇంటూ టైమే కదా. ఈ చాప్టర్ మొత్తం ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఇంటూ టైం అనే దాని మీద ఆధారపడి ఉంటుందండి. ఓకే, సో ఫస్ట్ ఇనిషియల్గా ఎంత ఉంది 10,000 ఉంది. ఎన్ని మంత్స్ వరకు ఉంచాడు, 6 months వరకు 10,000 ఉంచి తర్వాత ఏం చేశాడు, ఈ 10,000కి అడిషనల్గా 5,000 యాడ్ చేసి రిమైనింగ్ టైం పీరియడ్ ఇన్వెస్ట్ చేశాడు. యాన్యువల్ అన్నాడు కదా, యాన్యువల్ అంటే 12 months. సో ఆల్రెడీ 6 months ఓవర్ అయింది. తర్వాత రిమైనింగ్ పీరియడ్ ఎంత ఉంది 6 months ఉంటుంది. 15,000 6 monthsకి ఇన్వెస్ట్ చేశాడు. బి ఏం చేశాడు 15,000 ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు 12 months 15,000 ఉంచాడు. సో 15,000 ఇంటూ 12 months. సో ఏమొస్తుంది, ఈ 3 zeros అన్నిట్లో కామన్గానే క్యాన్సిల్ చేస్తాం. సో 10 into 6 15 into 6 15 into 12. సో 60 + 90 ఇది ఇలాగే ఉంచేసండి 15 into 12. సో 150 is to 15 into 12. సో క్యాన్సిల్ చేస్తే ఏమొస్తుంది 10:12 వస్తుంది. మనం ఏం కనుక్కోవాలా, షేర్ ఆఫ్ ఏ కనుక్కోవాలా. సో ఇదేం మనకి వచ్చిండేది ఆన్సర్, ఇది ప్రాఫిట్ రేషియోస్. అయితే మనము టోటల్ ప్రాఫిట్ ఎంత ఇచ్చాడు 44,000 ఇక్కడ ఉంచండి. సో 5:6 కదా, మళ్ళీ 10:12ని క్యాన్సిల్ చేస్తే 5:6 వస్తుంది. 2తో క్యాన్సిల్ చేస్తే టోటల్ ఏమవుతుంది 11 parts అవుతుంది. మనకి 11 parts అనేది టోటల్ ప్రాఫిట్ ఆఫ్ ఏ అండ్ బి. సో ఈ 11 parts వాల్యూవే 44,000 అయితే మనం ఎవరి షేర్ కనుక్కోవాలా, ఏ షేర్. ఏ షేర్ ఎంత 5. సో 11 4 times 44 అంటే 4,000 వస్తుంది. 4,000 into 5 20,000. షేర్ ఆఫ్ ఏ ఈజ్ 20,000 rupees ఆన్సర్. నెక్స్ట్ 18th one చూడండి. టోటల్ ఇన్వెస్ట్మెంట్ ఇన్వెస్టెడ్ బై ఏబిసి ఇన్ ఏ బిజినెస్ ఈజ్ 50,000 rupees. సో ఏబిసి ముగ్గురు కలిపి ఒక బిజినెస్ లో 50,000 ఇన్వెస్ట్ చేస్తాడు. If A invested 4,000 more than B and B invested 5,000 more than C, then find the share of A if total profit after 1 year is 35,000. సో ABC అనేవాళ్ళు 50,000 ఇన్వెస్ట్ చేశాడు ఒక కంపెనీలో ఆర్ ఎనీ ఫర్ పార్ట్నర్షిప్లో. ఏ ఇన్వెస్టెడ్ 4,000 మోర్ దాన్ బి. బి కంటే 4,000 ఎక్కువ ఇన్వెస్ట్ చేశాడు. అలాగే బి సి కంటే 5,000 ఎక్కువ ఇన్వెస్ట్ చేశాడు. అయితే మనం ఎవరు కనుక్కోవాలా, ఏ ప్రాఫిట్ ఆర్ ఏ షేర్ కనుక్కోవాలా. టోటల్ ప్రాఫిట్ ఎంత ఇచ్చారు 35,000 ఇచ్చారు. సో ఇఫ్ సి ఇన్వెస్ట్మెంట్ ఈస్ ఎక్స్ అనుకుంటున్నానండి, ఎందుకంటే క్వశ్చన్లో సి గురించి ఏం మాట్లాడలేదు. సో సి ఇన్వెస్ట్మెంట్ ఎక్స్ అయితే సి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అయితే అప్పుడు బి ఏమవుతుంది, బి ఈజ్ 5,000 మోర్ దాన్ సి. సో 5,000 మోర్ దాన్ సి అంటే ఎక్స్ ప్లస్ 5,000. A is 9,000 more than B. Okay, sorry. సో అదే 9,000 more than B అవుతుంది. ఎందుకు, ఆల్రెడీ మనకు క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు, ఏ ఇన్వెస్టెడ్ 4,000 more than B.
సో బి ఏమైంది ఇక్కడ, బి ఈజ్ ఈక్వల్ టు సి ప్లస్ 5000, సి కంటే 5000 ఎక్కువైంది. అప్పుడు ఏ ఏమవుతుంది, ఏ ఈజ్ 9000 మోర్ దెన్ బి అవుతుంది. ఎందుకంటే 5000 ప్లస్ ఇక్కడ 4000 యాడ్ అవుతుంది, ఎందుకంటే ఏ ఈజ్ 4000 మోర్ దెన్ బి. సో ఎక్స్ ప్లస్ 9000 అవుతుందండి. ఈ 9000 అనేది 5000 ప్లస్ 4000. ఓకే, కన్ఫ్యూజ్ అవుతుంది. నెక్స్ట్, గివెన్ దట్ ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 50,000. మనకి క్వశ్చన్లో ఏమి ఇచ్చారు, ముగ్గురు ఇన్వెస్ట్మెంట్ అవుతుంది 50,000 ఉంది. సో ఈ ఏబిసి వాల్యూస్ ఏమున్నాయి, సి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్, బి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 5000, ఏ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 9000 కదా. అవే వాల్యూస్ ఇక్కడ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుంది, ఈక్వేషన్ వస్తుంది. ఈక్వేషన్ సాల్వ్ చేస్తే 3x ప్లస్ 14,000 ఈజ్ ఈక్వల్ టు 50,000 వస్తుంది. సో 3x ఈజ్ ఈక్వల్ టు 36,000 వస్తుంది, x ఈజ్ ఈక్వల్ టు 12,000 వస్తుంది. సో ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలా, షేర్ ఆఫ్ ఏ కనుక్కోవాలా, టోటల్ ప్రాఫిట్ 35,000 ఇచ్చారు. సో ఏ ఇస్ టు బి ఇస్ టు సి కనుక్కోండి. ఏ అంటే ఏమి, ఎక్స్ ప్లస్ 9,000 కదా, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత 12,000. సో 12,000 ప్లస్ 9,000. బి అంటే ఏమి, సి కంటే 5,000 ఎక్కువ, సి ఈజ్ ఈక్వల్ టు ఏమనుకున్నాం, ఎక్స్ అనుకున్నాం. ఎక్స్ వాల్యూ ఎంత 12,000. సో ఇది ఎక్స్, 12,000 ప్లస్ 5,000. సి వాల్యూ ఎంత అప్పుడు, ఎక్స్ కదా, సి ఎక్స్ అనుకున్నాం. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 12,000. సో సాల్వ్ చేస్తే ఏమొస్తుంది, 21,000, 17,000, 12,000. సో అన్నిట్లో కామన్గా 3 zeros క్యాన్సిల్ అయితే 21:17:12 వస్తుందండి. సో ఇదేమి వాళ్ళ ప్రాఫిట్ రేషియోస్. ఓకే, ఇదేమి వాళ్ళ ప్రాఫిట్ రేషియోస్. టైం పీరియడ్ ఈక్వల్ కదండి ఇక్కడ, అందుకే క్యాపిటల్ ఇంటూ టైం రాసిన రాకపోయినా ఒకటే, టైం రాసిన రాకపోయినా ఒకటే, ఎందుకంటే వాళ్ళ టైం పీరియడ్స్ ఆర్ ఈక్వల్. సో టోటల్ ఎన్ని పార్ట్స్ అవుతుంది, ఇది 50 పార్ట్స్ అవుతుంది. ఓకే, ఈ 50 పార్ట్స్ వాల్యూవే 35,000 అండి. ఈ 50 పార్ట్స్ అనేది టోటల్ ప్రాఫిట్, అది వాల్యూ ఎంత ఇచ్చారు, 35,000 ఇచ్చారు. సో 50 పార్ట్స్ వాల్యూ 35,000 అయితే మనం ఎవరి వాల్యూ, ఎవరి షేర్ కనుక్కోవాలా, ఏది ఎంత ఉంది, 21 పార్ట్స్ ఉంది. సో ఆ 21 పార్ట్స్ వాల్యూకి ఎంత అవుతుంది, 35,000 బై 50 ఇంటూ 21 చేస్తే ఏమొస్తుంది, 5 7 టైమ్స్ అంటే 700 ఉంటుంది. 700 ఇంటూ 21 147 ఇంటూ 100 ఉంటుంది కదా, 14,700 ఈజ్ ద షేర్ ఆఫ్ ఏ. ఓకే, ఇదండి పార్ట్నర్షిప్. నెక్స్ట్ వీడియోలో కొత్త టాపిక్తో మీ ముందుంటాను. సో ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళంటే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేయండి. ఆర్ఆర్బి, ఎన్టీపీసీ, గ్రూప్ డికి సంబంధించిన ఆల్మోస్ట్ మ్యాథ్స్ సిలబస్ మొత్తం కవర్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.